2024 గాను నేషనల్ ఫిలిం అవార్డ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులో తెలుగు సినిమాలు మొత్తం కూడా 9 వీటికి కూడా నేషనల్ అవార్డ్స్ రావడం జరిగింది. వీటిలో కమిటీ కుర్రోళ్ళ సినిమాకి బెస్ట్ తెలుగు ఫిలిం అవార్డుతో పాటు బెస్ట్ మేకప్ మ్యాన్ అవార్డు రావడం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర ఆ సినిమాకి బెస్ట్ మేకప్ మ్యాన్గా పనిచేసి బెస్ట్ మేకప్ మ్యాన్ అవార్డు స్వీకరించినటువంటి రవి ఉన్నారు. రవి, మీకు ముందుగా కంగ్రాచులేషన్స్. నేషనల్ అవార్డు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు అసలుకి? సార్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆలోచన కూడా లేదు అసలు. బేసిక్గా అది సడన్గా ఫోన్ చేసి చెప్పే వాటికి నాకే ఎక్సైట్మెంట్గా ఉంది. ఇప్పుడు కూడా నమ్మబుద్ధి కావట్లేదు బేసిక్గా. కాకపోతే ప్యాషన్తో పనిచేసాం అనిపించింది కాబట్టి నిజాయితీగా పనిచేసాం. ఒక ప్యాషన్తో ఏం కావాలో అది చేయడం జరిగింది సినిమాకి. దానికే వాళ్ళు గుర్తించే జ్యూరీ వాళ్ళు అవార్డు ఇవ్వడం జరిగింది సార్. చాలా హ్యాపీగా ఉన్నాను. దాదాపు అంటే 2024లో సినిమా వచ్చింది. ఒక్కసారి ఆ మెమరీస్ ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఎలా అనిపించింది మీకు? అందులో అవకాశం రావటము ఎట్లా ఇది అనిపించింది? డెఫినెట్గా సార్ అవకాశం అనేది నిహారిక గారి ద్వారా వచ్చింది సార్. ఆవిడను మన మన్యం రమేష్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు, ఫస్ట్లో ప్రీ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడే డైరెక్టర్ గారు చాలా క్లారిటీగా మనకి ఈ ఏజ్ గ్రూప్స్ ఉంటాయి, మిడిల్ ఏజ్, యంగ్ ఏజ్, చైల్డ్హుడ్, ఇవన్నీ ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసాడు. మనకి ఇలా కావాలమ్మా అని ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేయబట్టే మాకు కూడా పని ఇంకా ఈజీ అయ్యి, ఆయన ప్యాషన్కి మనం కూడా మ్యాచ్ అవ్వాలి, మనం ఆయన చెప్పిన తగ్గట్టు ఆయనకి ఎక్కడా మనకి పేరు ఇది రాకూడదని చెప్పి మనం కూడా చాలా ఇదిగా చేయడం జరిగింది సార్. యాక్చువల్లీ కమిటీ కుర్రోళ్ళ సినిమా అంటే ఇందులో మొత్తం కొత్త వాళ్ళు, అందులో చాలా ఎక్కువ మంది ఉన్నారు ఆర్టిస్టులు. వీళ్ళందరికీ ఇట్లా మొత్తం బ్యాలెన్స్ ఎట్లా చేసుకున్నారు? వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక గెటప్ డిఫరెంట్గా ఉన్నటువంటిది కదా. మీకు ఏమన్నా అంటే రీసెర్చ్ ఏమన్నా అట్లా చేశారా, లేకపోతే ఎట్లా దీన్ని చూసుకున్నారు? రీసెర్చ్ అని ప్రత్యేకంగా ఏం లేదు సార్. యదువంశీ గారు చెప్పిన కాన్సెప్ట్ వల్ల మనకి ఇలా కావాలి అని చెప్పి ఆయన చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్లే ఈ మేకప్తో పాటు ఇంకోటి అక్షయ్ అని మన ట్రాన్స్ఫర్మేషన్కి ట్రైనర్ ఒక అతను ఉన్నాడు సార్. ఆయన హెల్ప్ కూడా మేకప్కి కూడా చాలా హెల్ప్ అయింది. అది ఈ బాడీ వెయిట్ గెయిన్ చేయడం కానీ లెస్ చేయడం కానీ దాంట్లో కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది. దానికి మేకప్ కూడా తోడయ్యి ఇది అందరి సమిష్టి కృషి వల్లే ఈ బెస్ట్ మేకప్ అనేది గుర్తించి అవార్డు ఇచ్చారు సార్. సో అంటే ఒక్కటంటే అనుకోవచ్చు, 2 అవార్డులు వచ్చాయి. బెస్ట్ తెలుగు సినిమా అవార్డు కూడా వచ్చింది. సో ఈ కథ మీకు చెప్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అవార్డు కొడుతుంది యాక్చువల్ చెప్పాలంటే ఇది అప్పుడు మంచి హిట్ కొట్టింది, కలెక్షన్స్ కూడా బాగా వసూలు చేయడం జరిగింది. అవార్డు కొడుతుందని దృష్టిలో లేదు సార్. పింక్ ఎలిఫెంట్లో ఫస్ట్ సినిమా ఎంతో నమ్మకంతో నిహారిక గారు ఆవిడ మనం చేయాలి అని చెప్పినప్పుడు అవార్డు గురించి అయితే ఆలోచించలేదు సార్. చాలా నిజాయితీగా పనిచేయాలి, ప్యాషన్తో పనిచేయాలి, ఇష్టంతో పనిచేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా కష్టం కన్నా ఇష్టంతో పనిచేయాలి. యూనిట్లో ఉన్న అందరూ అలాగే చేశారు సార్. ఆ అందరూ ఇదే ఇప్పుడు రిఫ్లెక్ట్ అయ్యి ఈ అవార్డు రూపంలో అందరికీ కలిసి వచ్చిందని అనుకుంటున్నాను. మీకు అవార్డు వచ్చిన తర్వాత ఇండస్ట్రీ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? మీకు ఎంతమంది విషెస్ చెప్పారు? డెఫినెట్గా సార్ ఇదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను 5 గంటలకు ఏమి అనౌన్స్ చేశారు అవార్డు వచ్చిందని, ఓకే హ్యాపీ. ఆ ఎగ్జైట్మెంట్లో ఉంటే ఈ అవార్డు అనౌన్స్ చేసిన దానికన్నా ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కానీ ఇప్పుడు మీలాంటి మీడియా ఎంకరేజ్మెంట్ కానీ అన్నీ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు సార్. చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు బేసిక్గా. అది ఇంకా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది అవార్డు కంటే కూడా నాకు. ఇదంతా ఒకైతే అయితే ఇంకొకటి ఏంటంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు వీళ్ళు ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించడం ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ చిరంజీవి గారు అది ట్వీట్లో చూసినప్పుడు నా పేరు చూసుకోగానే అంటే బేసిక్గా దేవుడిని నమ్ముతాను కానీ ఇండస్ట్రీలో ఇవాళ రేపు నాకు వెంకటేశ్వర అంటే చిరంజీవి గారు, ఆయనతో పోల్చుతున్నాను నేను ఆయన్ని. ఇక ఆయనకంటే ఎక్కువ మనకి. ఆయన నోట్ ప్యాడ్లో ఇలా పి రవికుమార్ అనే పేరు రావటం, తర్వాత ఈ డైహార్ట్ ఫ్యాన్స్ సార్ మెగా ఫ్యామిలీకి. పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ నోట్లో నా పేరు రావటం, నాకన్నా మా నిహారిక గారు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆవిడ ఫిలిం కన్నా నాకు వచ్చినందుకు ఇంకా ఆవిడ హ్యాపీగా ఉన్నారు. చాలా హ్యాపీ సార్ అసలు అయితే. అంటే ఇప్పుడు కమిటీ కుర్రోల తర్వాత ఇప్పుడు ఈ సినిమాకి మీకు నేషనల్ అవార్డు రావడం ఒక బాధ్యత పెంచిందని చెప్పుకోవచ్చు. సో ఎట్లా నెక్స్ట్ మూవీస్ ఏవి ఉన్నాయి ఏంటి? నెక్స్ట్ మూవీస్ మన పింక్ ఎలిఫెంట్ బ్యానర్లోనే బరీ అనే ఒక సినిమా చేస్తున్నాం సార్. డెఫినెట్గా ఆ సినిమాకి కూడా మనం వర్క్ చేస్తున్నాం. అది కూడా కొద్దిగా రూటెడ్ ఇదే. డెఫినెట్గా ఇది ఇంకా బాధ్యత పెంచిందని అనుకుంటున్నాను. డెఫినెట్గా బాధ్యతతో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలనుకుంటున్నాను సార్. అంతే. అంటే మీరు ఇన్ని సంవత్సరాలు పనిచేశారు, దాదాపు 20 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు. ఆ కష్టానికి ఒక గుర్తింపు ఇది అనుకోవచ్చా ఇది అవార్డు? డెఫినెట్గా సార్ గుర్తింపు అనేది కూడా చాలా చిన్న మాటే. డెఫినెట్గా నా బేసిక్గా అదే చెప్పాను కదా, పింక్ ఎలిఫెంట్ ఫస్ట్ నన్ను గుర్తించినందుకే అదే నాకు పెద్ద అవార్డుగా ఫీల్ అవుతాను నేను. దానికి ఎడిషనల్గా ఇది నేషనల్ అవార్డు అనేది చాలా హ్యాపీ సార్.
ఓకే అండి, ఆల్ ది బెస్ట్. మీకు ఇంకా మంచి మంచి మీరు మూవీస్ చేయాలి, దాంతోపాటు ఇంకా నేషనల్ అవార్డ్స్ ఇంకా ఎక్కువ విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఇది కమిటీ కురాల్కి వచ్చినటువంటి 2 మూవీస్లో ఒకటి బెస్ట్ తెలుగు ఫిల్మ్ అవార్డు అయితే ఇంకొకటేమో బెస్ట్ మేకప్ మ్యాన్గా రావడం జరిగింది. ప్రస్తుతం ఈ టీం ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా పెట్టేసి మళ్ళీ సెలబ్రేషన్స్ కూడా చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవితో పాటు చాలామంది సినీ ప్రముఖులు అందరూ కూడా వీరందరూ కూడా విశేష తెలియజేస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. కెమెరామెన్ పాషాతో వెంకట్ టీవీ.